నేను భూతాల్ని నమ్మను. అసలు భయమే లేదు నాకు. అందరూ భయపడే హాస్టల్ రూమ్ నంబర్ 13 నాకు సాధారణ గదిలానే అనిపించింది. ఇందులో ఏముంది అనుకుని ఆ రూంలోనే ఉండడం స్టార్ట్ చేశాను. మొదటి రోజు ఏమీ జరగలేదు. కాని రెండో రోజు రాత్రి హఠాత్తుగా నా బెడ్ పక్కన చిన్న శబ్దం. చిక్ చిక్. నిద్రలేచి కింద చూశాను. నా బెడ్ కింద ఒక అమ్మాయి. చెదిరిపోయిన జుట్టు, వంకరగా ఉన్న మెడ, ఖాళీగా కనిపించే నల్ల కళ్ళు. ఆమె తన జుట్టుతో నేలమీద ఏదో రాస్తోంది. నేను చదివాను. ఇది నా బెడ్. కేక వెయ్యాలని ఉంది. కాని నా గొంతు పనిచేయడం లేదు. శరీరం మొత్తం గడ్డకట్టినట్టు. ఆ అమ్మాయి నెమ్మదిగా తలెత్తి నన్ను చూసి నవ్వింది. అప్పుడామె చెప్పింది, "నువ్వొచ్చావు కదా, ఇప్పుడు నేను వెళ్ళగలను." లైట్స్ ఒక్కసారిగా ఆఫ్. చుట్టూ చీకటి. నా శ్వాస తప్ప ఏమీ వినిపించలేదు. ఉదయం లేచాను అనుకున్నాను, కాని ఆ రూంలో నేను లేను. వార్డెన్ చెప్పింది ఒక్కటే, ఈ రూంలో ఉన్న అమ్మాయి గత సంవత్సరం ఇదే బెడ్ మీద చనిపోయింది. ఈ రోజు వరకు రూమ్ నంబర్ 13 ఖాళీగానే ఉంది. ఈ కథ నువ్వు వినిపిస్తున్నావంటే నీ బెడ్ కింద ఒక్కసారి చూడు.